పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు ప్రకటించి తర్వాత బీఫామ్ కాట శ్రీనివాస్ గౌడ్కు ఇవ్వడంపై నీలం మధు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇలాగే అన్యాయం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసిందని, తనకు టికెట్ రాకుండా అడ్డుకున్న దామోదర రాజనరసింహ ఆందోళనలో ఎలా గెలుస్తాడో చూస్తానని నీలం మధు సవాల్ చేశాడు. ఏదేమైనా పటాన్చెరు నియోజకవర్గం ప్రజలు తనకు అండగా ఉన్నారని, ఖచ్చితంగా నామినేషన్ వేసి ఎలక్షన్స్ కు వెళ్తానని నీలం మధు తెలిపారు. ఈరోజు నీలం మధు ముదిరాజుకు ఎంత అన్యాయం జరిగిందనేది మీరు చూస్తున్నారు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మించి గొంతు కోసింది. పేరు డిక్లేర్ చేసినాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేసి నన్ను ప్రచార రథాలు నన్ను పని చేసుకోమని చెప్పి, అన్ని కార్యక్రమాలు చేసుకోమని చెప్పి, ప్రజలకు వెళ్ళిపో అని చెప్పి నాకు అన్ని చేసి ఈరోజు నా పేరు కాకుండా దామోదర్ రాజనరసింహ అనే ఆయన ఆందోళన నుంచి వచ్చి ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్కు మళ్ళీ టికెట్ ఇప్పించి డిక్లేర్ చేయించి, ఇంతకుముందు టీవీలో పోలింగ్ చూసినా ఖచ్చితంగా చెప్తున్నా, ఈరోజు ఏదైతే ఆత్మగౌరవం గురించి మధు పోరాటం చేసినో మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజలారా మళ్ళీ కూడా అదే ఆత్మగౌరవం మిమ్మల్ని నమ్ముకున్నా. నేను ఆ రోజు ఈ రోజు కూడా మీ అందరిని నమ్ముకొని పోతున్నా, ప్రజలను నమ్ముకొని పోతున్నా. మీ ఇంటి ముంగటికి వచ్చిన మీ బిడ్డను మీరే కాపాడుకోండి. నేను ఖచ్చితంగా రేపు పోటీ చేస్తున్నా. నీలం మధు ముదిరాజు రేపు నామినేషన్ వేస్తుండు. ఖచ్చితంగా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు ప్రకటించి ఆ తర్వాత బీఫామ్ కాట శ్రీనివాస్ గౌడ్కు ఇవ్వడంపై నీలం మధు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇలాగే అన్యాయం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తనకు అన్యాయం చేసిందని అంటున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, చెప్పండి. శిరీష, పటాన్చెరు రాజకీయాలు మాత్రం ఊహ కన్ననంతగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఆ రకంగా అభ్యర్థుల మార్పులు కూడా కనిపిస్తున్న నేపథ్యం. ముఖ్యంగా బీజేపీ పార్టీ మాత్రం అభ్యర్థిని ఖరారు చేసింది తన ప్రచారంలోగా. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం దాదాపు అభ్యర్థుల విషయంలో చాటింగ్ జరిగిందని చెప్పొచ్చు. మొదట బీఆర్ఎస్ పార్టీ నుంచి నీలం మధు టికెట్ దక్కుతుందని, మైపాల్ రెడ్డి స్థానంలో నీలం మధు అక్కడ నుంచి పోటీ చేస్తారని భావించిన నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి నీలం మధు కాకుండా మైపాల్ రెడ్డికే తిరిగి సిట్టింగ్ స్థానానికి సీటు ఇవ్వడంతో నీలం మధు నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఢిల్లీకి వెళ్లి ఢిల్లీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత తనకు టికెట్ కన్ఫర్మ్ అయిందని, తర్వాత జాబితాలో కూడా తన పేరు చేర్చడంతో దాదాపు ఆయన ఎన్నికల ప్రచారానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యారు. తర్వాత తనకు బీఫామ్ కూడా వస్తుంది, ఇక నామినేషన్ వేయడమే తదవాయి అనుకున్న నేపథ్యంలో అక్కడ ఇప్పటికే పోటీ చేస్తానని గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి కాంగ్రెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా తన టికెట్ ఆశించిన నేపథ్యం. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి అప్పటికప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారో, స్థానికంగా గత రెండుగా నేను పార్టీ కొనసాగాను. పార్టీ చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా నేను పార్టీ కోసం ఆర్నికలు తప్పించాను, పార్టీని నిలబెట్టాను. నాకు కాకుండా నీలం మధుకి ఎలా ఇస్తారంటూ దాదాపు కాటా శ్రీనివాస్ కూడా ఆ అధిష్టానంపై అలా అలకాబడిన నేపథ్యం. దీంతో కాటా శ్రీనివాస్ కు ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో కూడా తనకు మద్దతు దొరికింది. ఇటు రాజనరసింహ, దామోదర రాజనరసింహ ఆందోళన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి మాజీ మంత్రి దామోదర రాజనరసింహ కూడా కాటా శ్రీనివాస్ కు మద్దతు తెలపడం, మరి తాను కూడా అధిష్టానానికి కాటా శ్రీనివాస్ కు ఇవ్వకపోతే తన పార్టీ నుంచి తప్పుకుంటాను లేదా పూర్తిగా సమాచారం ఇవ్వడంతో మొత్తానికైతే కాటా శ్రీనివాస్ కు బీఫామ్ రావడం, దీంతో మొత్తంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఇటు కాంగ్రెస్ పార్టీలో భంగపడ్డటువంటి నీలం మధు ఆవేదనకు గురయ్యారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ నమ్మించి మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసింది.
ఇక ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను, నాకు టికెట్ రాకుండా అడ్డుకున్నటువంటి దామోదర్ రాజనరసింహను ఎలా ఖచ్చితంగా ఓడించే తీరుతాను ఆందోళనలో, ఆ రకంగా తనకు సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గం నుండి కూడా తనకు మద్దతుగా ఉంటున్నాయని తెలిపారు. తర్వాత ఆందోళనలో ఖచ్చితంగా ఏదేమైనా సరే దామోదర్ రాజనరసింహను ఓడించడమే తన లక్ష్యమని, ఇటు కాట శ్రీనివాస్ ప్రచారానికి వస్తే ఒక బీసీ బిడ్డకు తనకు అన్యాయం చేసినటువంటి కాట శ్రీనివాస్ ఎవరు కూడా ఓటు వేయకూడదని, తను పోటీలో నిలబడుతున్నాను, ఖచ్చితంగా తనను ఆశీర్వదించాలని, ఇన్నాళ్లుగా తమ ప్రజల్లో ఉన్నాను, ప్రజల మద్దతు తనకుంది, ఏదేమైనా సరే నామినేషన్ వేస్తాను, పోటీలో ఉంటాను, గెలిచి తీరుతాను అని ఇటు నీలం మధు ఛాలెంజ్ చేశాడు. చూడాలి, ఇక పటాన్చేరు రాజకీయాలు మాత్రం రసవత్తరంగా సాగుతున్న నేపథ్యం, మరి అంతిమంగా మరి పటాన్చేరు ప్రజలు మరి ఎవరికి గెలిపిస్తారు, ఎవరిని ఆశీర్వదిస్తారు అనేది చూడాల్సిన అంశం. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఈ రోజు ఏదైతే ఆత్మగౌరవం గురించి మధు పోరాటం చేసినో మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పటాన్చేరు కాన్స్టిట్యున్సీ ప్రజలారా మళ్ళీ కూడా అదే ఆత్మగౌరవం నిన్నని నమ్ముకున్నా నేను, ఆ రోజు ఈ రోజు కూడా మీ అందరిని నమ్ముకొని పోతున్నా, ప్రజలను నమ్ముకొని పోతున్నా, మీ ఇంటి ముంగటికి వచ్చినా మీ బిడ్డను మీరే కాపాడుకోండి. నేను ఖచ్చితంగా రేపు పోటీ చేస్తున్నా, నీలం మధు ముదిరాజు రేపు నామినేషన్ వేస్తుండు ఖచ్చితంగా.